सलाम अलैकुम सजल मेरा बच्चा, I love you. We've been waiting for this moment. I miss you all. ఆల్ ఇండియా ఫీమేల్ సూపర్ స్టార్ శ్రీదేవి గారు మనందరికీ ఫేవరెట్ యాక్టర్స్ లో శ్రీదేవి గారు కూడా ఒకరు. ఆవిడ 80s 90s వాళ్ళకి నేషనల్ క్రష్. ఎందుకంటే ఆవిడ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. సినిమాల్లో శ్రీదేవి గారు ఉన్నారు అంటేనే ఆ సినిమా సగం హిట్ అని అప్పట్లో భావించేవారు. అంతేకాదు 90s లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వారిలో శ్రీదేవి గారు కూడా ఒకరు. అయితే అలాంటి శ్రీదేవి గారు సడన్ చనిపోవడానికి కారణం ఏంటి? ఆవిడ డెత్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? చాలా మందికి ఆవిడ చనిపోవడం వెనుక డౌట్స్ ఏ రకంగా మొదలయ్యాయి. అలానే ఆమె మరణం వెనుక ఆమె భర్త ఉన్నాడు, ఆస్తి కోసమే అలా చేశాడు అని చాలా మంది అనే మాటలు ఎంతవరకు నిజం? ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. అందుకే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. 1963 ఆగస్టు 13 శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ అలియాస్ శ్రీదేవి గారు తమిళనాడులోని మీనాపట్టి ఊర్లో జన్మించారు. శ్రీదేవి గారు ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. వాళ్ళ నాన్నగారి పేరు యంగర్ అయ్యప్పన్ వకీల్, వాళ్ళ అమ్మగారి పేరు రాజేశ్వరి. తనకొక చెల్లి కూడా ఉన్నారు. చిన్నప్పటి నుండి శ్రీదేవి గారికి ఆర్ట్స్ అండ్ లిటరేచర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అయితే ఆవిడ చిన్నప్పటి నుండి యాక్టింగ్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకునేవారు. అంతేకాదు ఆవిడ యాక్టింగ్స్కి మెడల్స్ కూడా వచ్చేవి. వాళ్ళ తల్లిదండ్రులు మధ్యతరగతి అనే ఆలోచన కూడా చేయకుండా ఆమెని చాలా సపోర్ట్ చేసేవారు. అయితే శ్రీదేవి గారు 4వ తరగతి చదివేటప్పటి నుండే మూవీస్లో యాక్ట్ చేశారు. యాక్చువల్లీ ఆవిడ జర్నీ సౌత్ ఇండియా ఫిలిం నుంచి స్టార్ట్ అయింది. చాలా న్యాచురల్గా యాక్ట్ చేసేవారు. ఒక స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అన్ని బ్లాక్ బాస్టర్స్. మెల్లమెల్లగా చాలా పాపులర్ అయ్యారు. ఆవిడ యాక్టింగ్ అండ్ డాన్స్కి మంచి పేరు వచ్చింది. ప్రజాదరణ కూడా ఎక్కువగానే పెరిగింది. శ్రీదేవి గారు ఒక స్ట్రిక్ట్ డైట్ భోజనం కూడా పాటించేవారు. ఆవిడ ఫుడ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉండేది. చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, దేని గురించి లాస్ట్లో మనం మాట్లాడుకోవాల్సి ఉంది. అయితే శ్రీదేవి గారు 300 కంటే ఎక్కువ సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. ఒక నేషనల్ అవార్డ్, 4 ఫిలింఫేర్ అవార్డ్స్, ఒక ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, సౌత్ నుంచి 3 ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి. లేడీ సూపర్ స్టార్గా ఎదిగారు. అయితే 1980లో ఆవిడ కెరియర్ పీక్ స్టేజ్లో ఉండేటప్పుడు ఒక లవ్ అఫైర్ నడిచింది. మిథున్ చక్రవర్తి ఆవిడ రిలేషన్లో ఉన్నారు అంటూ చాలా మంది అనుకున్నారు. సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారని కూడా ఆర్టికల్స్ రాశారు. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేశారు, పైగా ఒకే ఇండస్ట్రీ. ఈ రూమర్స్ అన్నీ కూడా ఎక్కువ అవడంతో శ్రీదేవి గారికి భయంకరమైన కోపం కూడా వచ్చింది. మిథున్ చక్రవర్తి గారికి ఆల్రెడీ పెళ్లి జరిగిపోయింది. సో ఈ అఫైర్ అనేది శ్రీదేవి గారిని ఎంతగానో బాధ పెట్టింది. అప్పటి మీడియాకు శ్రీదేవి గారు చాలా దూరంగా ఉండేవారు. పర్సనల్ విషయాలేవి కూడా బయట పెట్టేవారు కాదు. ఆ తర్వాత మెల్లమెల్లగా శ్రీదేవి గారి పేరుని ఒక ఫిలిం ప్రొడ్యూసర్తో యాడ్ చేసి మీడియాలో రాసేవారు. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరో చెప్పలేదు కదా, అతనే బోనీ కపూర్. శ్రీదేవి గారు బోనీ కపూర్ ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టు మీడియా మొత్తం టామ్ టామ్ అయింది. పైగా చాలా హిట్ సినిమాలకు బోనీ కపూర్ గారు కూడా ఒక బడా ప్రొడ్యూసర్. బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్. ఆవిడకి 2 పిల్లలు కూడా ఉన్నారు. మీడియా రాసిన వార్తలన్నీ కూడా నిజమయ్యాయి. బోనీ కపూర్కి పెళ్లి జరిగినా సరే శ్రీదేవి గారు అతన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారు. 1996లో బోనీ కపూర్ తన మొదటి భార్యకు డివోర్స్ ఇచ్చేశారు. ఆ తర్వాత శ్రీదేవి గారిని పెళ్లి చేసుకున్నారు. శ్రీదేవి గారికి 2 కూతుర్లు. మొదటి కూతురు పేరు జాహ్నవి కపూర్, ఆల్రెడీ మీకు తెలుసు. రెండవ కూతురు పేరు ఖుషీ కపూర్. పెళ్లి తర్వాత శ్రీదేవి గారు కొన్ని ఇయర్స్ వరకు సినిమాలకు దూరంగా ఉన్నారు. వాళ్ళ పిల్లలపైన కేర్ తీసుకోవడం కోసం పిల్లల్ని గమనిస్తూ ఉండడం, వారితో టైం స్పెండ్ చేయడం, ఒక ఫ్రెండ్లీ మదర్గా ఆడుతూ పాడుతూ పిల్లలతో ఎంతో సంతోషంగా గడిపేవారు. శ్రీదేవి జీవితం అంతా మంచి జరిగే పొజిషన్లో ఉన్నారు. ఆవిడ బెస్ట్ యాక్టర్ అవార్డ్స్తో పాటుగా ఆవిడ పిల్లలకు ఒక మంచి మదర్గా ఉండే పొజిషన్ అది. అలాంటి సమయంలోనే శ్రీదేవి గారు 3 సినిమాలకు సైన్ చేశారు. బట్ డెస్టినీ హ్యాడ్ సమ్ అదర్ ప్లాన్స్. 2018 ఫిబ్రవరి 18 దుబాయ్లో శ్రీదేవి గారు తన కూతురు ఖుషీతో కలిసి మేనల్లుడు పెళ్లికి అటెండ్ అయ్యారు. అక్కడికి చాలా మంది అటెండ్ అయ్యారు. బట్ పెళ్లి అయిన వెంటనే వాళ్ళు కూడా తమ యొక్క సొంత ఫ్లైట్స్లో అండ్ చార్టర్డ్ ఫ్లైట్స్లో తిరిగి రిటర్న్ వచ్చేసారు. బట్ శ్రీదేవి గారే చెల్లి దుబాయ్లో ఉంటారు. సో శ్రీదేవి గారు వాళ్ళ చెల్లి దగ్గర కొన్ని రోజులు ఉండాలి అని అనుకున్నారు. ఆవిడ కూతురు జాహ్నవి కపూర్ 21st బర్త్డేకి షాపింగ్ చేద్దాము అనుకున్నారు. ఇక్కడ వరకు అంతా నార్మల్గా జరిగింది. కానీ ఏమైందో తెలియదు, తన కూతురు షాపింగ్ మొత్తం ఇక్కడే చేయాలి అని ఆవిడ డిసైడ్ అయిపోయారు. శ్రీదేవి గారు మైండ్ డెసిషన్ చేంజ్ అయింది.
ఆవిడ ఒక్కరే ఉంటానని చెప్పారు. సో బోనీ కపూర్ అలాగే తన కూతురు ఖుషీ కపూర్ ఇద్దరు కూడా ఇండియాకు వచ్చేశారు. అయితే శ్రీదేవి గారు అప్పటికి చాలా టైం అయినా సరే షాపింగ్ చేయలేదు. ఆ తర్వాత బోనీ కపూర్ శ్రీదేవి గారి దగ్గరికి బయలుదేరారు. ఆవిడ్ని ఉన్న ఫలంగా సర్ప్రైజ్ చేయాలి అనుకున్నారు. చెప్పకుండా వెళ్తే థ్రిల్ ఫీల్ అవుతారు అనుకున్నారు. ఫిబ్రవరి 24 ముంబై నుంచి దుబాయ్కి ఈవినింగ్ 6:15కి వెళ్లారు. ఆ తర్వాత నేరుగా హోటల్కి వెళ్ళిపోయారు. తన భార్య ఉన్నటువంటి రూమ్ నెంబర్ 221 దగ్గరికి వెళ్లారు. సర్ప్రైజ్ ఇచ్చారు. శ్రీదేవి గారు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. శ్రీదేవి గారు ఎక్కడైతే స్టే చేశారో అది ఒక ప్రాపర్ సూట్. శ్రీదేవి గారితో బోనీ కపూర్ షాపింగ్ చేయించి ఇండియాకు వచ్చేద్దాం అనుకున్నారు. అయితే కొంతసేపటి తర్వాత బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ లోనికి అవుట్ఫిట్ చేంజ్ చేసుకోవడానికి వెళ్లారు. అప్పుడే బోనీ కపూర్ టీవీ ఆన్ చేసి మ్యాచ్ చూస్తున్నారట. చూస్తూ టైం 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ దాటుతూ వస్తుంది. అలా చాలాసేపు వెయిట్ చేశారు. టైం కాస్త 45 మినిట్స్ అయింది. అప్పటికీ శ్రీదేవి గారు వాష్రూమ్ నుంచి బయటకు రాలేదు. బోనీ కపూర్లో టెన్షన్ మొదలైంది. లివింగ్ రూమ్ నుంచి బాత్రూమ్ లోనికి కాల్ చేశారు. 2 టైమ్స్ బెల్ కూడా కొట్టారు. కానీ శ్రీదేవి గారు కాల్ లిఫ్ట్ చేయలేదు. అంతేకాదు శ్రీదేవి గారి నుంచి ఎటువంటి సమాధానం కూడా లేదు. ఆవిడ వాయిస్ కూడా వినిపించలేదు. బోనీ కపూర్ ఎంత డోర్ కొట్టినా సరే రెస్పాన్స్ లేదు. బోనీ కపూర్ ఇక వెయిట్ చేయలేదు. ఆ డోర్స్ని ఓపెన్ చేయించి లోపలికి వెళ్ళి చూసేసరికి శ్రీదేవి గారి కాళ్ళు ముఖం మునిగి ఉండడం చూసి చాలా షాక్ అయ్యారు. శ్రీదేవి గారు స్పృహ కోల్పోయి ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది అని కపూర్కి అర్థం కాలేదు. వెంటనే ఈ విషయం తన మిత్రుడికి కాల్ చేసి చెప్పారు. తన ఫ్రెండ్కి కాల్ చేసి రూమ్కి రమ్మన్నారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ హోటల్ స్టాఫ్ని కూడా పిలిచారు. డాక్టర్ని ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యారు. అప్పటికే శ్రీదేవి గారు ఇక లేరు అనే వార్త డాక్టర్స్ అనౌన్స్ చేశారు. ఈ డెత్కి కారణం కార్డియక్ అరెస్ట్ అని చెప్పారు. కొంత సమయం తర్వాత అంటే రాత్రి 10 గంటలకు పోలీస్ వాళ్ళు మరియు ఫోరెన్సిక్ టీం అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ కేసు కనుక ఇన్వెస్టిగేషన్ కూడా త్వరగా స్టార్ట్ అయింది. శ్రీదేవి గారి బాడీని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అయితే అక్కడ శ్రీదేవి గారి బాడీ మానిటరింగ్లో పెట్టారు. ఆ తర్వాత బోనీ కపూర్ తన ఫ్యామిలీ వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత రోజు శ్రీదేవి గారి బావ అంటే సంజయ్ కపూర్ ఒక విషయాన్ని ట్వీట్ చేసి చెప్పారు. సంజయ్ కపూర్ ట్వీట్ చేసినంత వరకు కూడా పోస్ట్ మార్టం జరగలేదు. డాక్టర్ ఇమాజినేషన్ శ్రీదేవి గారి కార్డియక్ అరెస్ట్ వల్ల ఎక్స్పైర్ అయ్యారని ఒక ట్వీట్ వల్ల న్యూస్ సర్క్యులేట్ అయింది. దీంతో అనుమానాలన్నీ కూడా చాలా రకాలుగా వచ్చాయి. అందులో శ్రీదేవి గారు సినిమాలు చేస్తున్నప్పుడు ఫేస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. సో దాని కారణంగా ఆవిడ చనిపోయి ఉండవచ్చని చాలా మంది అనుకున్నారు. ఈ సర్జరీస్ అనేవి బాలీవుడ్లో చాలా నార్మల్ విషయం. అయితే శ్రీదేవి గారు డెత్ కార్డియక్ అరెస్ట్ వల్ల అయితే కాదు, ఖచ్చితంగా హత్య చేసి ఉంటారని మీడియాలో ఈ కోణంలో ఆలోచించి శ్రీదేవి గారు చనిపోయిన తర్వాత అంటే ఫిబ్రవరి 24 సాటర్డే కాబట్టి నెక్స్ట్ డే సండే దుబాయ్ అంతా బంద్. సో శ్రీదేవి గారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఒక్కరోజు రిపోర్ట్స్ లేట్ రావడంతో ఇండియాలో చాలా అనుమానాలు మొదలయ్యాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆవిడ కార్డియక్ అరెస్ట్ వల్ల కాదు, ఆమె మునిగిపోవడం వల్ల చనిపోయారని, అప్పటికే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి ఉన్నారని, ఆవిడ బాడీలో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినట్టుగా ట్రేసెస్ కూడా దొరికాయని రిపోర్ట్స్లో ఉన్నాయి. ఆవిడ మత్తులో ఉన్నారని, సో స్పృహ కోల్పోయారని డ్రౌనింగ్ రిపోర్ట్స్లో వచ్చాయి. అయితే డ్రౌనింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కథంతా మారిపోయింది. డాక్టర్స్ అన్నిటికంటే ముందు హోటల్ రూమ్కి వచ్చేటప్పుడు ఏం చేశారంటే శ్రీదేవి కార్డియక్ అరెస్ట్తోనే ఆవిడ చనిపోయారని ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఆల్కహాల్ కోసం చెప్పారు. సో ఆవిడ డెత్ వెనుక రకరకాల అనుమానాలు పబ్లిక్లో మొదలయ్యాయి. అప్పటికి 3 రోజులు గడిచిపోయాయి. కానీ రిపోర్ట్స్ వచ్చినా సరే ఏది క్లియర్ అవ్వలేదు. సో దానివల్ల ఈ కేసు ట్రాన్స్ఫర్ అయిపోయింది. టీపీపీ దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కి శ్రీదేవి గారి బాడీని తీసుకురావడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తయిన తర్వాత ఇండియాకు పంపిస్తామని చెప్పారు. అంతకంటే ముందు ఇవ్వడానికి ఏమాత్రం వీల్లేదు అని డీపీపీ తేల్చి చెప్పింది. హై ప్రొఫైల్ కేసు ఇది. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కేసుని ఎలా అయినా క్లియర్ చేయాలని డీపీపీ నిర్ణయించింది. ఇండియా మొత్తం శ్రీదేవి గారి బాడీ కోసం ఎదురు చూస్తూ శ్రీదేవి గారి బాడీని చూసిన మొట్టమొదటి డాక్టర్ తాలూకు స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ముందుగా మీరు ఎందుకు చెప్పలేదు, ఆమె నీటిలో మునిగిపోయి ఉంది కదా అని ప్రశ్నించారు. బోనీ కపూర్తో కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా శ్రీదేవి గారిని అలా చూసిన తర్వాత ముందు పోలీసులకు ఎందుకు కాల్ చేయలేదు, అతడి మిత్రుడికి ఎందుకు కాల్ చేశారని పోలీసులు ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎవరికి తెలియచేయకుండా ఉండడం కోసం మిత్రుడి సలహా మేరకు ఈ హోటల్ స్టాఫ్కి అలానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశామని చెప్పారు. అయితే ఫిబ్రవరి 27న శ్రీదేవి గారు మునిగిపోవడం వల్ల చనిపోయారు అని దుబాయ్ అథారిటీస్ తేల్చి చెప్పాయి. అయితే అప్పటికీ బోనీ కపూర్ పైన అలానే డాక్టర్స్ పైన వాళ్ళ ఫ్రెండ్స్ పైన ప్రతి ఒక్కరికి కూడా అనుమానం ఉంది. బాత్ టబ్లో పడిపోతే ఏ సౌండ్స్ రాకుండా ఎలా ఉంటుంది, పక్కా సౌండ్స్ వస్తాయి. వాళ్ళు చెప్పిన మాటలని అబద్ధమని అప్పుడే అనిపించింది.
అయితే బాడీ ఇండియాకి తీసుకురావడానికి అషరఫ్ అనే ఒక కేరళ వ్యక్తిని సహాయంతో 38 గంటల్లో శ్రీదేవి గారి బాడీని దుబాయ్ నుండి ఇండియాకి తీసుకొచ్చారు. ఆవిడని చూడడానికి శ్రీదేవి గారి ఫ్యాన్స్ దేశం నలుమూలల నుండి వచ్చారు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో మీకు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పా. శ్రీదేవి గారు చాలా స్ట్రిక్ట్ డైట్ పాటిస్తారని. శ్రీదేవి గారు అందంగా కనిపించడం కోసం ఆవిడ భోజన పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉండేవి. ఎప్పుడు తినే భోజనంలో ఉప్పు ఉండేది కాదట. ఆవిడ చాలాసార్లు లో బీపీకి కూడా గురయ్యేవారంట. నీరసంగా కళ్ళు తిరిగి పడిపోయేవారంట. సో ఈ విషయం పైన చాలాసార్లు శ్రీదేవి గారిని డాక్టర్స్ వార్న్ చేశారంట. బోనీ కపూర్ గారు ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారు. సో ఈ రీజన్ చేత కూడా ఆ బాత్రూంలో పడిపోయి ఉండవచ్చని చెబుతూ ఉంటారు బోనీ కపూర్. అయితే చాలా మందికి శ్రీదేవి గారు చనిపోవడం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ స్ట్రిక్ట్ డైట్ వల్ల లో బీపీ వల్ల ఇండియాలో చనిపోలేదు, ఫ్లైట్ ఎక్కినప్పుడు చనిపోలేదు, దుబాయ్లో ఫ్లైట్ దిగినప్పుడు కూడా చనిపోలేదు. దురదృష్టం ఏంటంటే దుబాయ్లో ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత వాష్రూమ్లో చనిపోయారా. వారేవా క్యా బాత్ హే అని చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. ఇప్పటికీ కూడా శ్రీదేవి గారు చనిపోవడం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. ఆయన భర్త ఇదంతా డబ్బు కోసమే చేశాడు అని ఇప్పటికీ చాలా మంది అంటూ ఉంటారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.